వివక్ష అణిచివేతలపై రాజీలేని పోరాటం చేసి నల్ల సూర్యుడిగా పేరుగాంచిన నెల్సన్ మండేలా మృతికి శాసనసభ ఘనంగా నివాళులర్పించింది. అసమాన ధైర్యంతో సమరశంఖం పూరించి చీకటి ఖండంలో వేగుచుక్కుగా నిలిచిన మండేలాకు నేతలంతా సంతాపం ప్రకటించారు. సమానత్వం కోసం సాగే ప్రయత్నాల్లో అందరూ ఆయన స్ఫూర్తితో ముందడుగు వేయాలని అభిప్రాయపడ్డారు. నల్లజాతి పోరాట యోధుడు నెల్సన్ మండేలాకు శాసనసభ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది. శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సభలో ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై మాట్లాడిన వివిధ పక్షాల నేతలంతా నెల్సన్ కు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఆయన మరణం తీరని లోటుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గాంధీజీల లక్ష్య సాధన కోసం అహింసా మార్గంలో ముందుకు సాగిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా మానవ హక్కుల సాధనకు ఎనలేని కృషి చేసిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు శ్రీ నెల్సన్ మండేలా గారి మృతి ఈ సభ తీవ్రంగా దిగ్భ్రాంతిని విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. ఆ దేశ ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నది. ఆ మహానేత వృత్తి తీవ్రని లోటు నా తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున సభ తరఫున నివాళులర్పిస్తున్నాను. ఆయన త్యాగాల ఫలితంగానే జాతి వివక్ష నుండి దక్షిణాఫ్రికా పూర్తిగా విముక్తి లభించింది. మానవ జాతి చరిత్రలో మండేలా ఒక మహాశిఖరం. అన్యాయం అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన చనిపోవడం అనేది ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నాం. ఆదర్శప్రాయంగా నిలిచిన మండేలా సామాజిక పోరాటాలు సాగించే వారందరికీ స్ఫూర్తి ప్రదాతని తెరాస నాయకుడు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 95 ఏళ్ల అసాధారణమైన మండేలా జీవితం చరిత్రనే మార్చివేసిందని లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. జీవితానికే పోరాటాన్ని పర్యాయ పదంగా మార్చుకున్న ఘనత కూడా నెల్సన్ మండేలా గారికి దక్కుతుంది అధ్యక్ష. తాను కొవ్వొత్తిలాగా కరిగిపోతూ కూడా ఇతరులకు వెలుగునివ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు అధ్యక్ష. ఆయన చెప్పిన ఒక మాట మనందరికీ కూడా ఆదర్శం కావాలి. నీ హక్కులకై పోరాడు, నీ స్వేచ్ఛకై పోరాడు, నీ సమానత్వంకై పోరాడు, కానీ ఇతరులపై హక్కుల కోసం ఆధిపత్యం కోసం పోరాడకూడదనే మాట మనందరికీ కూడా స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటాం. 10,000 సంవత్సరాల మానవేతిహాసంలో ఎల్లలకు అతీతంగా కాలము స్థలము వాటిని అధిగమించి మానవ జాతి మొత్తాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు, చరిత్ర గమనాన్ని మార్చిన వ్యక్తులు, నిరంతరం మనందరికీ స్ఫూర్తి ప్రదాతల వ్యక్తులు, అలాంటి వారు పేర్లు 10 చెప్పొచ్చు. వారిలో బహుశా 3 గత 100 ఏళ్లలో ఉండడం మనందరి అదృష్టం అధ్యక్ష. మన దేశానికే చెందినటువంటి మహోన్నతుడైనటువంటి బాపు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా. ఆయన 95 ఏళ్ల అసాధారణమైన జీవితం చరిత్రని మార్చింది, మనకు స్ఫూర్తినిచ్చింది. మూర్తిభవించిన మానవులకు దర్పణం ఆయన. అడుగడుగునా ఎదురైన కష్ట నష్టాలు ఆటంకాలు దాటి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడిన మహానాయకుడని వివిధ పక్షాల నేతలు కీర్తించారు. నెల్సన్ మండేలా ఈ లోకాన్ని వీడిన సందర్భంగా ప్రపంచమే నీరాజనాలు అర్పిస్తా ఉన్నది. జైల్లో ఉండి కూడా మరి ఆఫ్రికా యువతకు మరి పోరాటానికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా. వారు పరంపదించిన తర్వాత 100 దేశాలకు సంబంధించినటువంటి నాయకులు ముక్త కంఠంతో ఆ మహనీయునికి అర్పించినటువంటి నివాళి ఏదైతే ఉందో చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం అని చెప్పి తెలియస్తూ అటువంటి మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆదర్శంగా నిలిచిన మండేలా జీవితం మానవ హక్కుల పోరాటానికి మార్గదర్శకమని నేతలు అభివర్ణించారు. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.